హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా. హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ రైస్ తీసుకున్నా. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం పేస్ట్, పెరుగు వేసి బాగా కలిపి ఒక అరగంట పాటు ఉంచాలి. అలాగా కలిపేసి బాగా పక్కన పెట్టుకున్నా అరగంట. తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసాను. హోల్ గరం మసాలా వేసాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. కొద్దిసేపు మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత టమాటా వేసాను. టమాటాలో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత చికెన్ వేసేయాలి. చికెన్ వేసి అది అలా మూత పెట్టేశాను. ఇప్పుడు ఇంకో గిన్నెలో వాటర్ పోసుకొని ఆయిల్ వేసాను 1 స్పూను. తర్వాత ఇలాచి, లవంగం, చెక్క వేసి మరగనిచ్చాను వాటరు. ఈలోపు ఇక్కడ చికెన్ మగ్గుతుంది. తర్వాత కొద్ది వాటర్ వేసాను. ఆ గిన్నె కడిగింది. ఇక్కడ ఎసరు ఉడికింది. బియ్యం వేస్తున్నా. అన్నం 70% ఉడికిన తర్వాత ఈ చికెన్లోకి వేసుకోవాలి. చికెన్ మగ్గింది. తీసి దీంట్లో వేసిస్తున్నా అన్నము. చిల్లులు గరిటెతో తీసుకొని వేస్తున్నా, వాటర్ రాకుండా. తర్వాత పైన ఒక 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు నెయ్యి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసాను. ఒక పావు గంట అలా ఉంచాలి పొయ్యి మీద. పావు గంట అయిపోయింది, బంద్ చేశాను. చూద్దాం, రెడీ అయింది. చూసేస్తున్నా. బాగా వచ్చిందండి. ప్లేట్లో వేసుకుంటున్నాను. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. తింటున్నా. సూపర్ అండి. బాయ్.